ఒక వేసవికాలం పొలంలో మంచెమీద ఆకాశం వైపు చూస్తూ నిద్రపోతున్నారు గజదొంగ గంగన్న, అతని స్నేహితుడు మల్లన్న. ఇద్దరూ ఆ రోజు ఎక్కడికీ దొంగతనం చేయటానికి వెళ్లలేదు. ఆకాశం, అందులో నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయి కదరా. ఆడపిల్ల అందం ముందు ఆకాశం అందం ఏ పాటిదిలేరా. ఏంట్రా ఆ ఆడపిల్లలు అందమని ఏదేదో మాట్లాడుతున్నావు? అవునరా గంగన్న, నేను మొన్న అడవిలోకి ఏదో పనిమీద వెళ్ళాను. తిరిగి వస్తూ ఉండగా అడవి దగ్గరగా ఊరికి దూరంగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. అక్కడ కొద్దిమంది ముసలివాళ్లున్నారు. ఒక అందాల రాశి వారికి మూలిక వైద్యం చేస్తూ కనిపించింది. ఆమె అందం ముందు ఈ ఆకాశం, ఆ నక్షత్రాలు చాలా చిన్నవిరా. అవునా? అంత అందంగా ఉంటుందా? మరి మాట కలిపేవా తనతోటి? లేదురా, అలా చూస్తూ వచ్చేశాను. మాట కలిపితే మాట్లాడే పిల్లలాగా అనిపించలేదు. ఆమె చూసిన చూపుకు భయం వేసి వచ్చేశాను. సరిపోయింది. ఊర్లో ఉన్న ఆడపిల్ల అందరి చుట్టూ తూరేగలా తిరుగుతావు, జోరేగలాగా వాళ్ళ చెవుల్లో చేరి గుసగుసలాడతావు. అలాంటిది నిన్ను బయటపెట్టిందా తను? అవునరా గంగా, ఆమె చూడ్డానికి మన ఊరి పిల్లలా లేదు. బాగా బ్రతికిన కుటుంబం నుంచి వచ్చిన ఆమెలాగా ఉంది. ఆమెతో మాట్లాడడం అంత సులువనిపించట్లేదు. అయినా నీకు పెద్ద ఆడపిల్ల అందగత్తలా కనిపిత్తదిలేరా. ఇక నిద్రపో. నువ్వామెను చూశాక ఈ మాట చెప్పు, అప్పుడు ఆమె అందగత్తు కాదని ఒప్పుకుంటాను. గంగన్న ఏదో ఆలోచిస్తున్నాడు. అది గమనించిన మల్లన్న, ఏంట్రా గంగన్న, అప్పుడే ఆలోచనలోకి వెళ్ళిపోయావు? తను ఎలా ఉండుంటుందా అని ఆలోచిస్తున్నావా? అదేం లేదురా. ఊరి చివరిల్లు, అందమైన అమ్మాయి, బాగా బతికిన కుటుంబం, వైద్యం చేస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తే తనింట్లో ఎంత ధనం ఉండుంటుందా అని ఆలోచిస్తున్నా. ఓరి దుర్మార్గుడా, ఇందుకే కదరా నీకింకా పెళ్లి కాకుండా ఉంది. నేను అందమైన అమ్మాయి గురించి చెప్తుంటే నువ్వు తన ఇంట్లో దోపిడీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? అది కాదురా మల్లన్న, ఒక్కసారి ఆలోచించుడు. నీ చెప్పిన దాంట్లో నిజం ఉందో లేదో నీకే తెలుస్తుంది. నాకేమీ తెలీదు, నేనేమీ ఆలోచించను. అది కాదురా మల్లన్న, ఒకసారి అలా వెళ్ళి చూసొద్దాం. నేను ఎవరింటికి కన్నం వెయ్యాలన్నా వస్తాను, కానీ ఆ కుందనపు బొమ్మింట్లోకి మాత్రం రాను. వెళ్లాలనుకుంటే నువ్వెళ్ళు. అదేంట్రా అలా అంటావు? నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా దొంగతనానికి వెళ్ళానా? నేను రాను. వెళితే వెళ్ళు, లేదా మానేయ్. మరుసటి రోజు గంగన్న మల్లన్న చెప్పిన ప్రాంతానికి వెళ్లి అక్కడ ఆ అందాల తారని తన ఇంటికి దూరంగా ఉండి పరిశీలించసాగాడు. మల్లన్న చెప్పినట్టు నిజంగానే ఈ పిల్ల కాస్త పెద్ద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయికి మలే ఉంది. అందగత్తి కూడాను. కానీ ఆ ఇల్లే కొంచెం తేడాగా ఉంది. రాళ్లతో కట్టుంది. అందులోకెళితే బయటపడే మార్గం ఉంటుందో లేదో. ఎన్నిళ్ళు చూసుంటాం ఇలాంటివి. ఇదో లెక్క. ఈరోజే ఈ ఇంటి సంగతి చూడాలి. అలా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు రాత్రి మెల్లగా ఆ ఇంటిపైకి ఎక్కి లోపలికి ప్రవేశిస్తాడు. ఇల్లు చిన్నదే కాని చాలా దృఢంగా ఉంది. ఇందులో మా వాడు చెప్పిన అందాల రాశి ఏ మూలన పడుందో, మనకు కావలసిన ధనం, బంగారం ఏ మూలన పడున్నాయో. అయినా ఇంతమందికి వైద్యం చేస్తూ సంపాదిస్తూ ఊరి చివర ఇంత చిన్న కొంపలు ఎందుకుంటుందో అని వెనక్కి తిరిగి చూస్తాడు. అంతే, అక్కడే ఉంటుంది ఆ అందాల రాశి. తనని చూసి బెదిరిపోయిన గంగన్న ఎగిరి కింద పడతాడు. అదే అదునుగా ఆ అందాల రాశి సంకెళ్ళు బిగిస్తుంది. నాకే సంకెళ్ళు బిగిస్తావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా నా సంకెళ్ళు తెయ్యి, లేదంటే. లేకుంటే ఏం చేస్తావ్? నా ఇంటికి దొంగతనానికి వచ్చి తిరిగి నన్నే బెదిరిస్తున్నావు. ఎంత బలుపు నీకు? ఏయ్, నాకు బలుపంటావా? ఏదో ఆడపిల్లవ కదా అని ఊరుకుంటున్నా. లేదంటే ఏం చేస్తావరా అని సర్రున కత్తి తీసి గంగన్న గొంతు మీద పెట్టింది. గొంతులో నుంచి ఇంకొక్క మాట బయటికి వచ్చిందనుకో, నీ తల మొండెం వేరైపోతుంది. జాగ్రత్త. అమ్మో, ఇది ఆడపిల్లనా ఆడపులినా? ఇలా ఉందేంటి? నా గొంతు మీదే కత్తి పెట్టిందంటే ఇది మామూలుది కాదు. దీంతో కయ్యానికి కాలు దువ్వడం కంటే బ్రతిమిలాడుకోవడం మంచిదనిపిస్తుంది. ఏంట్రా గొంతు మూగపోయింది? ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. అది మనలో మనకి గొడవలు ఎందుకు చెప్పు? నేనింకా నీ ఇంట్లో ఏమీ దొంగిలించలేదు కదా. కాబట్టి నన్ను నువ్వు వదిలేసావనుకో, నా మానాన్ని నేను పోతాను, నీ మానాన్ని హాయిగా నిద్రపోవచ్చు. వదిలేస్తే ఎంచక్కా వెళ్ళిపోదామనే. అంత సులువుగా నిన్ను నేను వదిలేస్తానా? నిన్ను రాజుగారి దగ్గరికి తీసుకువెళ్ళి విషయం మొత్తం చెప్పి నిన్ను ఉరి తీయిస్తాను. అమ్మో, ఊరా? ఏమి దొంగిలించిందని దాన్ని గుర్తిస్తావు? నీ మనసు నీ అంత అందమైంది కాదనుకుంటా సుకుమారి. సుకుమారి లేదు, సునుండా లేదు. నా పేరు కనక మహాలక్ష్మి. పద్ధతిగా పేరు పెట్టి పిలువు. పేరుకు తగ్గట్లే ఉన్నారు. అవును, ఏమన్నావ్? నువ్వేమీ దొంగతనం చేయలేదా? నా ఇంట్లో దొంగతనం చేయకపోతే సరిపోతుందా? ఇప్పటి వరకు ఎన్నిళ్లల్లా దొంగతనం చేశావు? అయినా ఎప్పుడు దొరకలేదు కదా.
వాటన్నిటికీ శిక్ష పడాలి కదా మరి. చూడండి కనక మహాలక్ష్మి గారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను. ఇంకెప్పుడు ఇటువైపు కూడా రాను. సరే, అంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి వదిలేస్తాను. కాని నాకో సహాయం చేయాలి. ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా చేస్తాను. మాట తప్పకూడదు మరి. ఇంతటి అందాల రాశి ముగ్ధ మనోహర సౌందర్యవతి సహాయం చేయమని అడిగితే చెయ్యకుండా మాట తప్పే మగవాడు ఎవడన్నా ఉంటాడా ఈ భూమి మీద? దొంగవే అనుకున్నా, మంచి మాటకారివి కూడా అన్నమాట. ఇలాంటి పొగడ్తలు ఆపేసి నేను చెప్పిన పని నిజాయితీగా చేసుకురా. నువ్వు ఊహించని బహుమతినిస్తా. అలా కాదు అని మాట తప్పావో ఎక్కడున్నా వెతికి మరీ మహారాజుకు అప్పగిచ్చి ఉరితీ ఇస్తా. మాట అంటే మాటే. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. నువ్వొక దొంగతనం చెయ్యాలి, అది కూడా ఎవరికీ తెలియకుండా. ఇప్పుడు నాకు దొరికిపోయినట్లు ఎవరికి పడితే వారికి దొరికిపోకూడదు. అర్థమైందా? ఏమిటి కనక మహాలక్ష్మి గారు మీరంటున్నది? దొంగతనం చెయ్యాలా? అవును, చెయ్యాలి. నీకిక్కడ్నుంచి ప్రాణాలతో బయటికి వెళ్లాలని ఉంటే నేను చెప్పింది చెయ్యాలి. సరే, ఏం చేయాలో చెప్పండి. రాణిగారి తలపై ఒక కిరీటం ఉంటుంది. దానిని ఆమె ఎప్పుడు తీయనే తీయదు. నాకు ఆ కిరీటం కావాలి. దానిని ఎవ్వరికీ తెలియకుండా తీసుకురావాలి. రాణిగారి కిరీటం కావాలా? అదంత సులువైన పని అనుకున్నావా? అదంతా నాకు తెలీదు. నాకా కిరీటం కావాలంతే. అయినా రాణిగారి కిరీటంతో నీకేం పని? కారణాలడగకు, చెప్పింది చెయ్. లేదంటే తిన్నగా నిన్ను రాజదర్బారుకు తీసుకువెళ్ళి నువ్వు నా మాన ప్రాణాలు తీయబోయావని ఉన్నవి లేనివి చెప్పి నిన్ను ఉరితీ ఇస్తా. వద్దులే, నేనే ఎలాగోలా కిరీటం దొంగిలించుకొస్తాను. అలా అని చెప్పి అక్కడి నుంచి బయటపడిన గంగన్న ఎప్పుడూ లేనిది ఎలా ఇరుక్కున్నానేమిటి? ఇప్పుడు రాణిగారి కిరీటం ఎలా కొట్టుకురావాలి? అసలు కోటలోకి ఎలా ప్రవేశించాలి? ఏమీ తెలియడం లేదే. అలా అనుకుంటూ ఇంటికి చేరుకుని తన స్నేహితుడు మల్లన్నకు జరిగిన విషయం అంతా చెబుతాడు. అప్పుడే అనుకున్నా ఆ పిల్ల కనిపించినంత మెత్తన కాదు అని. ఏకంగా రాణిగారి కిరీటానికే ఎసరు పెట్టిందన్నమాట. అవునరా, నువ్వు వద్దు వద్దు అంటున్నా వినకుండా వెళ్ళి ఇరుక్కుపోయాను. సరేలే, ఆ కిరీటం కొట్టేయడానికి ఏదో ఒక మార్గం దొరకపోతుందా? అంటే ఏంటి? ఇప్పుడు నేను నిజంగానే కిరీటం కొట్టేయాలంటావా నువ్వు కూడా? పోనీ నీకు వేరే మార్గం ఏదైనా ఉందా? ఆమె నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నట్టున్నావు. నువ్వు ఆమె చెప్పిన పని చేయకపోతే ఆమె అన్నంత పని చేసిందనుకో, మన పరువు మొత్తం పోతుంది. అవునవును, అది నిజమే. ఏదో ఒక పథకం ఆలోచించాలి. అలా ఊరి చివర చెట్టు కింద కూర్చొని ఇద్దరి మిత్రులు ఏం చెయ్యాలి, ఎలా ఆ కిరీటాన్ని దొంగిలించాలి అని ఆలోచనలో తలమునకలై ఉండగా, బాబూ, ఇక్కడ నుండి అడవిలోకి ఎలా వెళ్లాలో కొంచెం దారి చూపిస్తారా? అడవిలోకెందుకు తాత? 2 రోజుల్లో కోటలో రాణిగారి పుట్టినరోజు ఉత్సవం ఉంది. ప్రతి పుట్టినరోజుకి మా ఊరి తరపు నుంచి సంపెంగ పూలతో కిరీటం, పెద్ద గజమాల చేసి రాణిగారికి బహుకరిస్తాము. నాకు వయస్సు అయిపోయింది కదా, అందువల్ల దారి మర్చిపోయాను. తాత, నీకెందుకంత శ్రమ? మేం అడవిలోకి వెళుతున్నాం. నీకోసం పువ్వులు కోసుకొస్తాంలే, నువ్విక్కడే విశ్రాంతి తీసుకో. అవునా? సరే బాబూ, అలాగే. అరే, మనం దూరడానికి సందు లేదంటే మన మెడకొక డోలు అన్నట్లు ఇప్పుడు మనకెందుకీ పనులు? మంచి అవకాశం దొరికినప్పుడు అందిపుచ్చుకోవాలరా మొద్దు. అడవికెళ్ళి పువ్వులు తీసుకురావడం ఒక అవకాశమా? అరే మొద్దు, రాణిగారి పుట్టినరోజు ఉత్సవం అని ఇప్పుడే చెప్పాడు కదా తాత. మనం వాళ్లతో పాటే ఉత్సవానికి వెళ్ళి రాణిగారి తల మీద పూల కిరీటం పెట్టినప్పుడు తన బంగారు కిరీటం తీసి పక్కన పెడతారు కదా, ఆ సమయంలో మనం ఆ కిరీటాన్ని కొట్టేయాలి. ఆహా, ఓహో, ఏం తెలివి. పథకం అదిరిపోయింది. సరే పద, ఇక పని చూద్దాం. అక్కడి నుంచి అడవికి వెళ్లి పువ్వులు కోసుకువచ్చి ఆ రైతుకి ఇచ్చి మరుసటి రోజు వాళ్లతో కలిసి కోటలో రాణిగారి పుట్టినరోజు ఉత్సవానికి వెళతారు. అనుకున్నట్లే రాణిగారికి పూల కిరీటం పెట్టినప్పుడు గంగన్న మల్లన్న ఇద్దరూ రాణిగారి బంగారు కిరీటాన్ని దోచుకుని అక్కడి నుంచి పారిపోయి కిరీటాన్ని కనకమహాలక్ష్మికి అప్పగిస్తారు. నువ్వు సాధించగలవని నాకు తెలుసు. అసలీ కిరీటంతో నీకేం పని? దీంతో ఏం చేయబోతున్నావు? నాకొక అత్యవసరమైన పనుంది. వచ్చాక అన్ని విషయాలు వివరంగా చెప్తాను అని మహాలక్ష్మి కిరీటం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏమీ అర్థం కాక గంగన్న మల్లన్న ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అలా ఒకరోజు గడిచింది. రాజ్యమంతా రాణిగారి కిరీటం పోయింది అన్న విషయం మారుమోగిపోయింది. అందరూ గంగన్నే తీసి ఉంటాడు అని అనుకుంటున్నారు. ఆ విషయం కాస్త రాజభటులకు తెలిసి గంగన్నని ఖైదు చేసి తీసుకువెళ్తారు. నా కోటలో ప్రవేశించి నా కిరీటాన్ని దొంగిలిస్తావా?
ఎంత ధైర్యం నీకు? చెప్పు, కిరీటం ఎక్కడ ఉందో? ఇప్పుడు కనకమహాలక్ష్మి కోసం ఆ కిరీటం దొంగిలించానని చెప్తే వీళ్ళు నమ్ముతారో లేదో. ఎవరక్కడ? వీడు నోరు తెరిచి చెప్పాడో సరే సరి, లేదంటే తీసుకువెళ్లి వీడి తల నరికి రాజ్యమంతా ఊరేగించండి. మరోసారి ఎవడైనా ఇలాంటి పని చెయ్యాలంటే వాడికి వీడి తలే గుర్తుకు రావాలి. ఈలోపు పరుగు పరుగున అక్కడికి వచ్చారు కనకమహాలక్ష్మి, మల్లన్న. రాణిగారికి ప్రణామాలు. ఇదిగోండి మీ కిరీటం. నిన్న రాత్రి పశువుల శాలలో ఎవరో గుర్రాన్ని దొంగిలించారు. అక్కడే సంచిలో ఉన్న ఈ కిరీటం దొరికింది. బహుశా దొంగ గుర్రాన్ని దొంగిలించి పారిపోతున్న హడావిడిలో ఈ కిరీటం జారిపడుండొచ్చు. ఇది మీదే అయ్యుంటుందని ఇక్కడికి తీసుకొనొచ్చాను. ఆ అవును తల్లి, ఇది నా కిరీటమే. సమయానికి వచ్చావు. ఒక నిర్దోషి ప్రాణాలు కాపాడావు. దొరికిన బంగారు కిరీటాన్ని తీసుకువచ్చి ఇచ్చావు అంటే మంచి మనసున్నదానివే. నీ మంచితనానికి ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే. మీరు అతని ప్రాణాలు తీయకుండా వదిలేస్తే చాలు. అదే నాకు మీరిచ్చే బహుమతి. ఎలాంటి నేరం చెయ్యలేదు కాబట్టి అతన్ని ఎలాగూ వదిలేస్తాన్లే. ఎవరక్కడ? ఒక 10,000 బంగారు నాణేలు తీసుకువచ్చి ఈమెకి కానుకగా ఇవ్వండి. అలా రాణి ఇచ్చిన 10,000 బంగారు నాణేలు తీసుకుని ముగ్గురూ బయటకు వచ్చి ఊరు చేరుకుంటారు. అసలిక్కడ ఏం జరుగుతుందండి కనకమహాలక్ష్మి గారు? ఎందుకు ఆ కిరీటాన్ని దొంగతనం చేయమన్నారు? మళ్ళీ ఎందుకు తిరిగిచ్చేశారు? ముందుగా నీకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేనిది. నీ రుణం తీర్చుకోలేనిది. ఆపండి, మీ కృతజ్ఞతలు ఎవరికి కావాలి? నేను ఎంత పెద్ద ఆపదలో ఇరుక్కున్నానో తెలుసా మీకు? కాస్త ఆలస్యం అయ్యుంటే నా తలకాయ తెగిపడుండేది. నువ్విరుక్కోలేదు, మేమే ఇరికించాం. మేమే నిన్ను కాపాడాం. చెల్లుకు చెల్లు. మేమా? అంటే మీ ఇద్దరూ కలిసి నన్ను ఇరికించారా? అవును, ఒక పథకం ప్రకారమే నిన్నిరికించాం. అసలు ఏం జరిగిందంటే, మాది ఇక్కడికి దగ్గర్లో బైరెడ్డిపల్లి గ్రామం. మా నాన్న శివారెడ్డి మా గ్రామ పెద్ద. ఆ ఊరిలో మా నాన్న మాటే శాసనం. ఆ ఊరి మొత్తానికి బాగా ధనవంతుల కుటుంబం మాది. కొన్నేళ్ల క్రితం మా అమ్మ మా చెల్లికి జన్మనిస్తూ చనిపోయింది. ఆ రోజు నుంచి నేను మా నాన్న మా చెల్లికి ఎలాంటి లోటు రానివ్వకుండా, అమ్మలేని లోటు తెలియనివ్వకుండా పెంచాం. అలాంటిది ఒకరోజు మా చెల్లికేదో జబ్బు చేసింది. ఊర్లో ఉన్న వైద్యులందరూ వచ్చి పరీక్షించారు. కాని ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఎన్నో రకాల మందులు వాడినా కూడా తగ్గలేదు. రోజురోజుకీ తన ఆరోగ్యం క్షీణించిపోసాగింది. మా నాన్న మా ఆస్తి మొత్తాన్ని మంచినీళ్లలా ఖర్చు పెట్టేశారు. సుమారు ఆస్తి మొత్తం వైద్యానికి పోయింది. ఆఖరి ప్రయత్నంగా దూరంగా హిమాలయాల్లో ఉన్న ఒక సాధువు దగ్గరికి ఎంతో ప్రయాసకి ఓర్చి వెళ్లి అక్కడి నుండి ఒక శక్తిగల ద్రావణాన్ని తీసుకుని వచ్చి పూజలో పెట్టాడు. ఆ తర్వాత ఏమైంది? ఏమవుతుంది? ఆ రోజు రాత్రే మనం వాళ్ళ ఇంట్లో దూరి అందరికాడికి దోచుకున్నాం. మనం దోచుకున్నామా? అవును, ఆ రోజు మీరు మా ఇంట్లో ధనం దోచుకున్నందుకు కూడా మేం బాధపడలేదు. పూజలో ఉంచిన శక్తిగల ఔషధాన్ని మీరు నీలపాలు చేశారు. ఆ మరుసటి రోజే మనం ఎక్కడుంటామో తెలుసుకున్న ఆ కనకమహాలక్ష్మి నన్ను బంధించింది. ఈ దొంగతనం ఎవరు చేశారో అని నా నుంచి తెలుసుకుంది. తనకు సాయం చేయకపోతే వాళ్ళ ఊర్లో జరిగిన అన్ని దొంగతనాలు మనమీదే వేసి ఊళ్ళో వాళ్లకు పట్టిస్తానని నన్ను బెదిరించింది. నాకు వేరే దారి లేక తనకు సాయం చేయవలసి వచ్చింది. మిత్రద్రోహి, అన్నీ తెలిసే ఆ పిల్ల గురించి నా దగ్గర కుందన బొమ్మ, కుంకుడుగాయ కొమ్మ అని చెప్పి బాగా ఎక్కించి నేను తన దగ్గర ఇరుక్కునేలా చేశావన్నమాట. తప్పలేదురా. అయినా ఇప్పుడేమైంది? అంతా మంచే జరిగింది కదా. అదంతా సరే, అసలు ఆ రాణిగారి కిరీటాన్ని ఎందుకు కావాలని అడిగావు? మళ్ళీ ఎందుకు ఇచ్చేశావు? అది చెప్పలేదు. రాణిగారి కిరీటంలో ఒక వజ్రం ఉంది. దాని మధ్యలో ఒక దివ్య ఔషధం ఉంది. అది ఒక్క చుక్క తాగితే చాలు, ఎలాంటి జబ్బైనా నయమైపోతుంది. అంత శక్తివంతమైన ఔషధం కాబట్టే రాణిగారు తన కిరీటంలో దాచుకుంది. అందుకే ఎప్పుడు తన కిరీటం తీయదు. ఇప్పుడు ఆ కిరీటంలో ఔషధం లేదా? అందుకే తిరిగిచ్చేశావా? లేదు, ఉంది. అందులో నుంచి ఒక చిన్న చుక్కను మా చెల్లికి పట్టించా. తాను మెల్లగా కోలుకుంటుంది. మిగిలిన ఔషధాన్ని అందులోనే యథావిధిగా ఉంచి మళ్లీ రాణిగారికిచ్చేశా. నువ్వు కనకమహాలక్ష్మి కాదు తల్లి, కంచు కనకమహాలక్ష్మివి. నీ తెలివికి జోహార్లు. ఇక మేం వెళ్ళొస్తాం. ఆగండి. మీరు చేసిన సాయానికి ఇదిగో ఈ 5,000 బంగారు నాణేలు తీసుకోండి. ఇక మీదట దొంగతనాలు చేయకండి. కనకమహాలక్ష్మి గారు, అవి మీకు దక్కిన బహుమతి. అది మీకే చెందాలి. ఇప్పటికే మీరు మీ చెల్లెల ఆరోగ్యం కోసం చాలా కోల్పోయారు కాబట్టి మీరే ఉంచుకోండి. లేదు, మీ సాయం లేకపోతే నా చెల్లెలి ఆరోగ్యం కుదుటపడేది కాదు. ఈ బహుమతి లభించేది కాదు. అయినా ఈ బహుమతి అనుకోకుండా వచ్చింది. అందుకే ఇద్దరం చెరో సగం తీసుకుందాం. అది కాదు. అది కాదు ఇది కాదు అంటావేంట్రా?
ఇంకా ఎంతకాలం దొంగతనాలు చేస్తాం? అయినా ఎన్ని దొంగతనాలు చేస్తే ఇంత ధనం సంపాదిస్తాం చెప్పు? అయినా నేను ముందే చెప్పాను కదా, నువ్వీ సహాయం చేస్తే నీకు మంచి బహుమతి ఇస్తా అని, కాబట్టి తీసుకోండి. అలా అని ఆ బహుమతిని చెరో సగం పంచుకుని ఎవరి దారిన వాళ్లు పోయి హాయిగా జీవితం గడుపుతారు.